హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. నమస్తే అందరికి, గుడ్ మార్నింగ్. ఇక ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్త చూద్దాం. ఇక భగవద్గీతకు యునెస్కో గుర్తింపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భరత ముని రాసిన నాట్య శాస్త్రానికి కూడా ఆ చోటు కల్పించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దేశ తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయి గౌరవం. ఇక ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్న ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వ్యాసుడు రచించిన భగవద్గీత భరత ముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు దక్కింది. ఇక దేశ సాంస్కృతి తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ఇక ఇప్పుడు వరకు యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో ఇండియా తరపు నుంచి మొత్తం 14 ఎంట్రీలు ఉన్నాయి. ఇక ఈ విషయాన్ని కల్చర్ టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు. తర్వాత ఇక హైదరాబాద్ లో ఏఐ డేటా క్లస్టర్, ఇక డేటా సెంటర్ ఏర్పాటుపై జపాన్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంటున్న కంపెనీ ప్రతినిధులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎన్టీటీ డేటా నైసా సంయుక్తంగా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక 25,000 జీపీయూలతో అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ. ఇక తర్వాత 11,062 కోట్ల పెట్టుబడులకు జపాన్ తో తెలంగాణ అధికారుల బృందం పెట్టుబడులు అగ్రిమెంట్. తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనేసి పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ ఆహ్వానం. ఇక మూసి పునరుజ్జీవం ఫ్యూచర్ సిటీ పై వీడియో ప్రజెంటేషన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. జపాన్ పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర బృందం శుక్రవారం 11,062 కోట్ల పెట్టుబడులు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇక ఎన్టీటీ డేటా నైసా జైంట్ గా 1,500 కోట్లు, తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టిటిడిఐ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో 562 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ సర్వీస్ లో ప్రపంచంలో పేరు పొందిన ఎన్టీటీ డేటా ఏఐ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నైసా నెట్వర్క్ సంయుక్తంగా హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ ను క్లస్టర్ గా ఏర్పాటు చేయాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాదాపు 1,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు టోక్యో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం ఎంఈఓ కుదుర్చుకుంది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. హైదరాబాద్ లో ఏఐ డేటా క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్టీటీ డేటా మరి నైసా సంయుక్తంగా ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తర్వాత దాదాపు 10,500 కోట్లు దాకా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధం చేసుకున్నాయి కంపెనీలు. తర్వాత ఆహార కల్తీపై శిక్ష లేదు, ఇక నోటీసులతోనే వేస్తారు, కనీసం లైసెన్స్ కూడా రద్దు చేస్తాలి. ఇక కుబేరులు ఇక చట్ట ప్రకారం ₹1,00,000 పెనాల్టీ, జైలు శిక్ష కూడా విధించేందుకు అవకాశం. ఇక గత 2 నెలల్లో 3,000 మంది పైగా నోటీసులు, కానీ ఒక్కరికి కూడా జైలు శిక్ష పడలేదు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలు అధ్వాన పరిస్థితులు, ఇక నామమాత్రము పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు. ఇక రాష్ట్ర మొత్తానికి ఒకటే టెస్టింగ్ ల్యాబ్, ఇక సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేరు. అదే అదనంగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా. ఇక ఛాయ్ నుంచి బిర్యానీ దాకా అన్ని కల్తీ హైదరాబాద్ లో. ఇక గచ్చిబౌలిలో ప్రముఖ హోటల్లో శుభ్రత అన్నట్టు ఒక వార్త. ఇక రాష్ట్రంలో ఆహార కల్తీ అడ్డుకట్టం పడడం లేదు, ఇక అధికారులు తనిఖీలు చేయడం లేదు, ఆపై నోటీసులు ఇవ్వడం లేదు. ఇక దీంతో కల్తీ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. పాలు, టీ పౌడర్ మొదలుకొని నూనె, కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్ దాకా అన్ని కల్తీ వేస్తున్నారు, రూపాయలు చేస్తున్నారు. ఇక హోటల్, రెస్టారెంట్ లో కూలిన చికెన్, మటన్, బిర్యానీ పండ్లు వండిస్తున్నారు. ఈ వంటకాలు పురుగులు, ఈగలు, బొద్దింకలు, బల్లులు కనిపించడం కామన్ అయిపోయింది. ఇక వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేయగానే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టి అక్కడ అధ్వాన పరిస్థితులు, ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడం, బాధ్యులైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం పరిపాటి మారింది. ఆహార కల్తీలు పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోబడుతున్న వాళ్ళపై ఆఫీసర్లు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. చట్టాలు పటిష్టంగా ఉన్నప్పటికీ కేవలం నోటీసులతో మహా అయితే నామమాత్రపు పెనాల్టీ వేయడంతో సరిచేస్తున్నారు. ఇక గత 2 నెలల్లో 3,000 మంది పైగా నోటీసులు ఇచ్చిన వారికి ఒక్కరికంటే ఒకరు కూడా జైలుకి వెళ్లడం లేదు. కనీసం ఆయా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలు లైసెన్స్ కూడా రద్దు చేయడం లేదు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అన్ని తనిఖీలు చేస్తున్నప్పటికీ కల్తీ రాయుడు అదరక బెదరక తమ దందా కొనసాగిస్తున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. అది మరి ఘోరం. మనకు ఇన్ని చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలకు అనుగుణంగా వాళ్ళకి శిక్ష అనేది పడట్లేదు. ఏదో మాత్రమే వాళ్ళని పెనాల్టీ వేసి అధికారులు వదిలేస్తున్నారు. ఇది ఆహార కల్తీకి సంబంధించిన ఒక న్యూస్ అనేది చూస్తున్నాం. తర్వాత మాస్క్ మోదీ ఫోన్ చేశారంట. ఇక టెస్లా, స్టార్లింక్ ఇంటర్నెట్ సంస్థలు భారత మార్కెట్ లో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వేళ ఆ సంస్థలు యాజమాని ఎలన్ మాస్క్ ప్రధాని మోదీ ఫోన్ చర్చలు జరిపారు. ఇంకా టెక్ ఇన్నోవేషన్స్ మాస్క్ తో చర్చించినట్టు మోదీ తన ఎక్స్ ఖాతాలో ద్వారా వెల్లడించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
తర్వాత ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఏజెంట్ అన్నట్టు ఒక వార్త. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఒకటైన కిషన్ రెడ్డి. ఇక ప్రజలు చైతన్య కాకపోతే మళ్ళీ రాజకీయాల కాలం వస్తుంది. ఇక మోదీ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కీలక వ్యాఖ్యలు. ఇక హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక మజ్లిస్ పార్టీ మిగిలిన రెండు పార్టీలు ఏజెంట్లుగా పనిచేస్తున్నాయని అన్నారు. బీజేపీ బరాబర్ రజకారుల వ్యతిరేక పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. తర్వాత ఇక కిషన్ రెడ్డి దిగజారుడు మాటలు. ఎమ్మెల్సీ ఎన్నికలు రజకారుల రాజ్యం ఎట్లా వస్తుంది మహేష్ కుమార్ రెడ్డి వాక్య. ఇక పొద్దున లేస్తే ఓవైసీ జపం తప్ప ఆయనకేమీ చేత కాదు, సంఖ్యాబలం లేకే మేం పోటీ చేయట్లే, రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు మహేష్ కుమార్ గౌడ్. ఇక ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా మారుతుందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంఐఎం గెలిచే రాజకీయాల రాజ్యం ఎట్లా వస్తుందో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీ భవన్ మహేష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. తర్వాత ఇక గాలివాన విజయసం. హైదరాబాద్ భారీ వర్షానికి హైదరాబాద్ లో యాకత్పురాలో రోడ్డుపై పొంగుతున్న డ్రైనేజ్. ఇక హైదరాబాద్ లో వడగండ్ల ఎదుగాలు గంటన్నర పాటు వర్షం పడింది. ఇక కూలిన చెట్లు, కరెంట్ స్తంభాలు, రోడ్లు జలమయం. పలు జిల్లాలో మోస్తరు వాన, మరో 5 రోజులు వర్షాలు. ఇక 16 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ అన్నట్టు వార్త చూస్తున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక హైదరాబాద్ గాలివాన బిజిసం సృష్టించింది. ఇక పొద్దంతా ఉక్కపోద ఉక్కిరి బిక్కిరి చేయగా సాయంత్రం 4 గంటలకు క్యూమలోమినిమస్ మేఘాలు కుమ్ముకొని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక వెంటనే మొదలైన వాన గంటన్నర పాటు దంచి కొట్టింది. బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, నడికపల్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కుక్కట్పల్లి, బషీర్బాద్, అల్వాల్, బాల్నగర్, ఓల్సిటీ గాలి దుమారంతో పాటు వడగండ్ల వాన కురిసింది. ఇక ఎంఎంటీఎస్ లైంగిక దాడి కట్టుకథనేనా అనుమానిస్తున్న పోలీసులు. ఇక 250 సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన. ఇక 120 మంది అనుమాతులను విచారణ. ఇక ట్రైన్ లోకి మరో వ్యక్తి ఎక్కినట్టు ఒక క్లూ కూడా దొరకలే. లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు మూసివేతకు నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అని చూస్తాం. మెయిన్ గా హెడ్లైన్స్ ఇక్కడ నిన్న వర్షం పడింది. వర్షానికి చెట్లు పలు చోట్ల కూలిన చెట్లు, కరెంట్ స్తంభాలు, తర్వాత రోడ్లు జలమయం. తర్వాత ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఏజెంట్ గా పనిచేస్తున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా కౌంటర్ కూడా చేయడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్. ఇక కిషన్ రెడ్డి దిగజారుడు మాటలు అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. అదేవిధంగా ఏ డేటా సెంటర్ కూడా క్లస్టర్ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్టీటీ డేటా మరియు నెయిషా సంయుక్తంగా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త. తర్వాత ఆహార కల్తీపై శిక్షలు ఏవి అన్నట్టు శిక్షలు ఏవి అన్నట్టు ఒక వార్త. ఇక అధికారులు నామమాత్రము వాళ్ళకు నోటీసులు ఇచ్చి మరియు పెనాల్టీ వేసి వదిలేస్తున్నారు, కానీ ఎలాంటి శిక్ష కానీ జైలు శిక్ష కానీ పడట్లేదు అన్నట్టు వార్త చూస్తున్నాం. తర్వాత మాస్క్ కు మోదీ ఫోన్ చేశారు. ఇక స్టార్లింక్ ఇంటర్నెట్ సంస్థలు భారత మార్కెట్ లో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వేళ ఆ సంస్థ అధినేతకు నరేంద్ర మోదీ ఫోన్ చేసి చర్చలు కూడా జరపడం జరిగింది. తర్వాత అదేవిధంగా భగవద్గీతకు యునెస్కో గుర్తింపు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలని కూడా సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ఇక ఈనాడు సంబంధించిన తెలంగాణ వార్తలు చూద్దాం. చలో ఇక హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్టీటీ డేటా నేషనల్ సంయుక్తంగా 10,500 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు ఒక వార్త. 1,500 కోట్లు. తర్వాత 10,500 కోట్లు. తర్వాత ఇక రూపాయలు 562 కోట్ల రుద్రారంలో కోసిబా కొత్త ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఒక వార్త. తర్వాత ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ ఒప్పందాలు. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న ఎన్టీటీ డేటా నేషనల్ నెట్వర్క్ ప్రతినిధులు జయేష్ రంజన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భారత్ లో కొత్త రాష్ట్రం మాది, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు ఉదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంది. జపాన్ ఉదయించే సూర్యుడు దేశం అని పిలుస్తారు, మా ప్రభుత్వం నినాదం తెలంగాణ రైజింగ్. ఈ రోజు తెలంగాణ జపాన్ లో ఉదయిస్తుంది అన్నట్టు పారిశ్రామికవేత్తలతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్ పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ బృందం రెండు రోజు శుక్రవారం పెట్టుబడులకు సంబంధించిన కీలక ఒప్పందాలు చేసుకుంది. ఇక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఐటీ సర్వీసులు ప్రపంచంలోని రూపొందించిన ఎన్టీటీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నెయిషా నెట్వర్క్ సంయుక్తంగా హైదరాబాద్ లోని ఏ డేటా సెంటర్ ను క్లస్టర్ గా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం కలిసి దాదాపు
10,500 కోట్ల పెట్టుబడులతో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇక టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఒప్పందంలో ఎన్టీటీ డేటా నెహిసా నెట్వర్క్ ప్రతినిధి శరత్ సంఘి, అలోక్ బాజ్పాల్, కెన్ తర్వాత తడా ఓకి, నిమిష కూడా పాల్గొన్నారు. ఇక టోక్యోలో ప్రధాన కార్యం జరిగిన ఎన్టీటీ డేటా ఐటీ సేవలు డేటా సెంటర్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరొందిన కంపెనీ అనేది చెప్పవచ్చు. ఇక 30 ఏళ్లలోపే పుట్టేడు కష్టాలు, కన్నీడే తోడిత కుటుంబాలకు చిదిమేస్తున్న రోడ్డు ప్రమాదాలు, భర్త దూరమైన బాధలు, మరవక ముందే మీద పడుతున్న బాధ్యతలు, ఇక పిల్లల పోషణకు వితంతువుకు కాయా కష్టం, ఇక ప్రభుత్వ స్థాయికి ఎదురు చూపులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక గ్రామానికి రెవెన్యూ ఖాతా అన్నట్టు ఒక వార్త. ఇక సెక్షన్ 13(12) ద్వారా వీలు కల్పించిన భూభారతి నీటి వనరులు, ప్రభుత్వ పట్టా భూములు వివరాలు నమోదు ఏటా డిసెంబర్ 31న అచ్చు వేసి పదలా పరిచేలా నిబంధన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. భూభారతికి సంబంధించిన అంశం. ఇక ప్రతి రైతుకు ఒక భూమి ఖాతా ఉన్నట్టే ఇకపై ప్రతి గ్రామాల్లో రెవెన్యూ ఖాతా విఐస్ అకౌంట్ నిర్వహించేలా ప్రభుత్వం కొత్త చట్టం భూభారతిలో నిబంధన తీసుకొచ్చింది. ధరణి ముందు 32 కాలంలోని పహాణి నిర్వహణకు ఉండే ROR 2020 అది రద్దయింది. ఒకే కాలంలో పహాణి ఏర్పాటు చేశారు. చేతరాతతో రాసే దస్త్రాలను బదులు అన్ని ఆన్లైన్ లో చేసేశారు. ముద్రణ ప్రతులు అందుబాటులో లేవు. తాజాగా ప్రతి గ్రామంలో ఒక ఖాతా ఉండేలా ROR 2025 చట్టం వీలు కనిపిస్తుంది. దీనివల్ల గ్రామంలోని అన్ని రకాల భూముల వివరాలు ఒకే చోట పదలం కానున్నాయి. గ్రామ ఖాతాలు నిర్వహించేందుకు వచ్చే నెలలో గ్రామ పరిపాలన అధికారులు GPOను ప్రభుత్వం నియమించబోతుంది. తర్వాత భూముల సర్వే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుంది. తర్వాత JEE మెయిన్స్ మనోళ్ళే నంబర్ 1 ఇక అజయ్ రెడ్డి బని బ్రతులకు ప్రథమ ర్యాంక్. ఇక బని బ్రతులకు ఇక 24 మంది 100%. ఇక అందులో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1. అర్ధరాత్రి ర్యాంకులు వెల్లడించిన నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అజయ్ రెడ్డి ఇక బని బ్రత అన్నట్టు ఒక వార్త. తర్వాత గంట కురిసింది, నగరం జడిచింది. ఇక హైదరాబాద్ లో ఈదుగాలులు, వాన విజస్తం. ఇక కూలిన చెట్లు, స్తంభించిన జనజీవనం. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కొంతరాయి. ఇక మెదక్, సిద్దిపేట జిల్లాలో పంటలకు నష్టం కలిగింది. ఇక నర్సాపూర్ పట్టణ వరి పైరు దెబ్బతిని రైతులు గుండెపోటు అన్నట్టు ఒక వార్త. ఇక మెదక్ జిల్లా జగుంటలోని జాతీయ రహదారి ఆనబెట్టిన ధాన్యం కొట్టుకుపోవడంతో ఒక చోటికి చేరుతున్న మహిళా రైతు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హైదరాబాద్ లో భారీ వర్షం కురిసిన ప్రాంతానికి బండ్లగూడ 8 సెంటీమీటర్లు, కంచన్ బాగ్ 8 సెంటీమీటర్, బహాదూర్పుర 7.8 సెంటీమీటర్, చార్మినార్ 7.8 సెంటీమీటర్, నాంపల్లి 6.9 సెంటీమీటర్, చంద్రాయన్గుట్ట 6.1. ఇక అంబర్పేటలో 5 సెంటీమీటర్లు వర్షం నిన్న కురిసింది. తర్వాత వచ్చే నెలలో ISS కు భారత వ్యోమగామి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పయనమవుతున్న శుభాంకు శుక్లా. ఇక కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి. ఇక భారత వ్యోమగామి శుభాంశు శుక్లా వచ్చే నెల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పయనమవుతున్నాడు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం ప్రకటన చేశారు. ఇక యాక్సియం 4 AX-04 మిషన్ తో భాగంగా యాత్ర జరుగుతుంది. 4 దశాబ్దాల కింద రష్యాకు చెందిన వ్యోమ నౌకలో రాకేష్ శర్మ అంతరిక్షంలో నౌక చేశాక భారత వ్యోమగామి ఒకరు రోదిశిలోకి వెళ్లడం ఇదే మొదటిసారిగా. ఇక జితేంద్ర సింగ్ శుక్లా అంతరిక్ష విభాగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పనితీరు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ప్రయాణం కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, అంతరిక్ష పరిశోధన కొత్త శకంలోకి భారత్ ధైర్యం ప్రవేశించిందన్న సంకేతాన్ని ఇది ఇస్తుంది. ఇది ఆయన పేర్కొనడం జరిగింది. తర్వాత ఏదైతే 1984లో రాకేష్ శర్మ రష్యా పంపించింది అంతరిక్ష కేంద్రం. తర్వాత శుభాంశు శుక్లా కూడా వెళ్ళనున్నారు భారత్ వ్యోమగామి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. 2వ వ్యక్తిగా మనం చెప్పవచ్చు రష్యా నుంచి. ఇది ఈనాడు పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు. మెయిన్ గా ఇక్కడ జపాన్ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్ లో ఏ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్టీటీ డేటా ప్రకటించింది. తర్వాత రుద్రనాంలో తోసిబా కొత్త ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. తర్వాత జపాన్ పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్ రెడ్డిగా ఆహ్వానించారు. తర్వాత భూభారతికి సంబంధించిన గ్రామానికి ఒక రెవెన్యూ ఖాతా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ సెక్షన్ 13(12) ప్రకారం వీలు కల్పించిన భూభారతి చట్టం. ఇక నీటి వనరులు, ప్రభుత్వ పట్టాల భూములు వివరాలు నమోదు చేయట డిసెంబర్ 31న అచ్చు వేసి వదిలిపరిచిన నిబంధన అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం.
తర్వాత ఇక నిన్న జేఈ మెయిన్స్ మనోలే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 1వ ర్యాంకు 2వ ర్యాంకు ఇక్కడ అజయ్ రెడ్డి బని బ్రత అన్నట్టు వార్త చూస్తున్నాం. నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం కురిచింది. వర్షానికి ఈదుగాలులు తర్వాత చెట్లు పులిన చెట్లు స్తంభించిన జనజీవనం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఎంత సెంటీమీటర్ ఏ ప్రాంతంలో ఎంత సెంటీమీటర్ వర్షం అనేది పడిందని చూస్తున్నాం. తర్వాత రష్యా నుంచి మన భారత వ్యోమగామి అంతరిక్ష కేంద్రానికి వెళ్ళినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఈరోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక సాక్స్ పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ ఉందాం. ఇక ఛాలెంజర్స్ పై పంజాబ్ స్కీమ్స్ బెజాబేరి, ఇక సొంత గడ్డపై కుదులైన బెంగళూరు అన్నట్టు ఒక వార్త. ఇక మార్క్ ప్రధాని మోదీ ఫోన్, ఇక ఎలాన్ మాస్క్ ప్రధాని మోదీ శుక్రవారం ఫోన్ లో మాట్లాడారు. ఇక వీరు పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్టు ఒక సమాచారం. ఇక పెట్టుబడులు 11,062 కోట్లు. ఇక సంయుక్తంగా ఏర్పాటుకు ముందుకు వచ్చిన దిగ్గజ సంస్థ ఎంటిటీ డేటా నెయిసా నెట్వర్క్. ఇక టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వంలో కుదిరిన త్రైపక్ష ఒప్పందం. రుద్రారంలో తోషిబా అనుబంధ సంస్థ టిటిడిఐ ట్రాన్స్ఫార్మర్ల పరిశ్రమ విస్తరణ బాట. ఇక రూపాయలు 562 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం. ప్రభుత్వంలో MOU అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక శుక్రవారం టోక్యోలో ఎన్టీటీ డేటా సంస్థ ప్రతినిధులతో కలిసి ఒప్పంద పత్రాలు చూపుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ చిత్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భగవద్గీత నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు. ఈ రెండింటికి మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లో కూడా చోటు కల్పించింది. తర్వాత ఇక జేఈ మెయిన్స్ లో తెలుగు తేజాలు 100% సాధించిన టాప్ 24 మనోలే అన్నట్టు ఒక వార్త. ఇక జపాన్ పర్యటనలో తెలంగాణ బృందం శుక్రవారం రూపాయలు 11,062 కోట్లు భారీ పెట్టుబడులు సాధించింది. ఇక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసెస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఎంటిటీ డేటాతో పాటు ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నెయిసా నెట్వర్క్ సంయుక్తంగా హైదరాబాద్ లో 10,500 కోట్లు తర్వాత 40 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. శుక్రవారం టోక్యోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థల ప్రతినిధుల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదురుకుంది. తర్వాత ఇక ఎన్జిటి గ్లోబల్ డేటా సెంటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆలోక్ బాజ్పాయ్, నెయిసా సిఇఓ ఎన్టీటీ గ్లోబల్ డేటా చైర్మన్ శరత్ సంఘీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక టోక్యో హెడ్ క్వార్టర్ కార్యక్రమాలు సాగిస్తున్న ఎన్టీటీ డేటా 50 పైగా దేశాల్లో 1,93,000 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు అన్నట్టు ఒక వార్త వస్తుంది. అయితే రాష్ట్ర పారిశ్రామిక విధానాలతో భారీ పెట్టుబడులు. ఇక తెలంగాణ భారీ పెట్టుబడులు సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి. నమ్మకమైన నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతి ప్రభుత్వం అందిస్తుంది. ఇక రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులోకి ఉండడంతో సంబంధిత డిజిటల్ సేవలు రాష్ట్ర అగ్రగామి నివసిస్తుంది సీఎం పేర్కొన్నారు. ఇక AWS ఎన్టీటీ టిట్మన్ హోల్డింగ్స్ సిటీ RLS వంటి పెద్ద కంపెనీలు డేటా సెంటర్ ప్రాజెక్టు వరుసతో ఎన్టీటీ భారీ పెట్టుబడి ఒప్పందంలో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్గా హైదరాబాద్ స్థానంలో మరింత బలపడిందని వ్యాఖ్యానించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి నిన్న. తర్వాత డయాగ్నోస్టిక్ దళ్. ఇక పేదలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడని ప్రభుత్వ వైద్య పరీక్ష కేంద్రాలు. ఇక ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ నిరుపయోగంగా ఇమ్యూనో అనలైజర్ మిషన్. ఇక సిబ్బంది కొరతతో చాలా కేంద్రాల్లో నిరుపయోగంగా పరికరాలు, మరికొన్ని హబ్ లో అందుబాటులో లేని రీఏజెంట్లు. ఇక 134 పరీక్షలు గాను 30 నుంచి 40 కేసులకే పరిమితం అవుతున్న వైజ్ఞానిక పరీక్షా ఫలితాల కోసం రోగులు 2 రోజులకు నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇక పేదలకు అనివార్యంగా ప్రైవేటు డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఆశ్రయించిన దుస్థితి. తర్వాత ఇక MMTS లో అత్యాచారయత్నం అబద్ధం అన్నట్టు ఒక వార్త. ఇక అబద్ధం చెప్పి తప్పుదోవ పట్టించిన యువతి ఇక రైల్లో రీల్స్ చేస్తూ కాలు జారి పడినట్టు పోలీసులు వెల్లడి. ఇక ఇంట్లో తిడతారని భయంతో నాటకం ఆడినట్లు ఒప్పుకోలు అన్నట్టు ఒక వార్త. ఇలాంటివి చేయకూడదు. దయచేసి ఇలాంటివి అబద్ధాలు చెప్పి ఒకరి జీవితాలు అనేది నాశనం చేయకూడదు. ఇది సాక్స్ పేపర్ కి సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు మెయిన్ గా ఇక్కడ పెట్టుబడులకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. తర్వాత ఇక ఏవైతే
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నోస్టిక్ కి సంబంధించిన అంశాలు అది పేదలకు ఎలాంటి ఉపయోగం పడట్లేదని ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత భగవద్గీతకు నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఈ రెండింటికి మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లో కూడా చేర్చడం జరిగింది. తర్వాత నిన్న నేషనల్ టెస్ట్ ఏజెన్సీ జేఈ సంబంధించిన ర్యాంకులు అనేది ప్రకటించింది మెయిన్స్. తర్వాత మనోలే ర్యాంకులో టాప్ 24లో తెలుగు వారే ఉన్నారంటే ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత మొన్నటి వరకు ఎంఎంటీఎస్ లో అత్యాచారం జరిగినట్టు వార్తలు వచ్చాయి. అది అబద్ధం అన్నట్టు పోలీసులు నిర్ధారించారు. అది ఒక ఆమె యువతి రైల్లో రైలు చేస్తూ కాలు జారి పడినట్లు పోలీసులు నిర్ధారించడం జరిగింది. తర్వాత ఆ కేసు అనేది క్లోజ్ చేయడం జరిగింది. కొన్ని తెలంగాణ వార్తలు అనేది చూస్తాం సాక్షి పేపర్కి సంబంధించిన. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్ఎస్ ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు చూద్దాం. జేఈ మెయిన్స్ ఫలితాలు విడుదల. ఇక 24 మంది 100% తెలంగాణ నుంచి, ఇక 3 ఏపీ నుంచి, 1 తెలుగు విద్యార్థులు. ఇక 8, 16, 22, 24 ర్యాంకులు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక నేషనల్ టెస్ట్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జేఈ మెయిన్స్ నేషన్స్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. ఇక పరీక్షా నిర్వహణ సంస్థ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల చేసింది. ఇక శుక్రవారం మధ్యాహ్నం తుది కీ విడుదల చేసిన అధికారులు విద్యార్థులు సాధించిన పర్సెంటేజ్ స్కోర్ ఫలితాలు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ఇక IIITలో జేఈ బిఈ బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీలో పరీక్షలు నిర్వహించగా 24 మంది విద్యార్థులు 100% సాధించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 4 విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ నుంచి హర్ష ఏ గుప్తా, వంగాల అజయ్ రెడ్డి, బనప్రతాప్ మజీ, ఇక ఏపీ నుంచి సాయిజ్ఞ గుత్తికొండ 100% సాధించారు. కాగా హర్ష ఏ గుప్తా దేశవ్యాప్తంగా 8వ ర్యాంక్ సాధించగా అజయ్ రెడ్డి ఆల్ ఇండియా 16వ ర్యాంకు ఈడబ్ల్యూ కేటగిరీలో టాప్ లో నిలిచారు. ఇక సైమోన్ వద్య ఆల్ ఇండియా 22వ ర్యాంకు, బాలికలో 2వ ర్యాంకు సాధించిన బని ప్రతాప్ మజికి ఆల్ ఇండియా 24 ర్యాంకు లభించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఎన్ఐటి, ట్రిపుల్ ఐఐటి. తర్వాత తెలంగాణకు జైపాన్. ఇక రాష్ట్రంలో జపాన్ దిగ్గజ కంపెనీల పెట్టుబడులు 11,062 కోట్లు పెట్టుబడులు. ఇక జపాన్ ఉదయించే సూర్యుడు దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వం నినాదం తెలంగాణ రైజింగ్. ఈ రోజు తెలంగాణ జపాన్ లో ఉదయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది అక్కడ జరిగిన మీటింగ్ లో. ఇక ఎంటిటీ డేటా నెయిసా నెట్వర్క్లతో కుదుర్చుకున్న ఎంఓయూలను చూపుతున్న సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రూపాయలు 10,500 కోట్లు ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం. తర్వాత రాష్ట్రంలో ఎంటిటీ డేటా నెయిసా సంయుక్తంగా ఒప్పందాలు. ఇక 25,000 జీపీయూలతో 400 మెగావాట్లు డేటా సెంటర్ ను నిర్మాణం చేస్తాం. ఇక రూపాయలు 562 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న తోషిబా అనుబంధ కంపెనీలు. హైదరాబాద్ అభివృద్ధి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నాం. ఇక కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దాం. ఇక జపాన్ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు అన్నట్టు ఒక వార్త. ఇక తెలంగాణ పెట్టుబడులకు పెట్టేందుకు జపాన్ కు చెందిన 2 దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చాయి. దేశవ్యాప్తంగా దేశ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం 2వ రోజైన శుక్రవారం 11,062 కోట్ల పరిశ్రమ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించిన ఎంటిటీ డేటా నెయిసా సంయుక్తంగా 10,500 కోట్లు పెట్టుబడులకు సంబంధించిన విద్యుత్ సరఫరా పంపిణీ రంగంలో పెట్టుబడులకు ఆవిష్కరించిన ప్రోత్సహించేందుకు తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా రూపాయలు 562 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఆర్ఎస్ఎస్ తరహా ప్రజల్ని కలవండి, ఇక పథకాలు క్షేత్రస్థాయి తీసుకెళ్ళండి. ఇక కేవలం సోషల్ మీడియాలకు నమ్మకుంటే సరిపోదు, బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మిద్దాం. కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ ఆదేశాలు. ఇక కిషన్ రెడ్డి రాష్ట్రానికి నువ్వేం చేశావు? ఇక మతం ఓవైసీ జపం తప్ప అభివృద్ధి ఏది? మెట్రో విస్తరణ విభజన హామీలు పట్టావా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. హైదరాబాద్ కాలనీ గాంధీ పార్క్ వద్ద ఒక కారుపై కూలిన భారీ వృక్షం అన్నట్టు ఒక వార్త. ఇక హైదరాబాద్ లో కుండా పోత వర్షం. ఇక బండ్లగూడ కంచన్ బాగ్ లో 8 సెంటీమీటర్ల వాహన. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇక స్తంభించిన ట్రాఫిక్, వాహనదారుల ఇబ్బందులు, ఈదుగాలులు, ఇక కూలిన చెట్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం. జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేసిన పొన్నం ప్రభాకర్. పలు జిల్లాలో గాలివాన, దెబ్బతిన్న పంటలు, నేడు రేపు వర్ష సూచన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర. ఇక నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కాజేసే యత్నం. రాజ్యాంగాన్ని
వారేమైనా అతిథుల యూపీ హయాంలో విచారణ మొదలు సోనియా రాహుల్ బెయిల్ తెచ్చుకుంది అప్పుడే. ఇందులో మోదీకి బీజేపీకి ఏం సంబంధం? మజ్లిస్ సభకు రేవంత్ సర్కార్ ఆర్థిక సాయం. బెంగాల్ తరహా ముప్పు తెలిపే ప్రమాదం ఉంది. బండి సంజయ్ వ్యాఖ్య. ఇక గవర్నర్ తో కేంద్ర మంత్రి మర్యాద పూర్వక భేటీ అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక సోనియా గాంధీ కుటుంబం డూప్లికేట్ గాంధీ కుటుంబం అని నేషనల్ హెరాల్డ్ చెందిన ₹1,000 కోట్ల ఆస్తులు కాజేందుకు కుట్ర పన్నిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు గాంధీ కుటుంబంపై. మా చట్టాలు ఉల్లంఘించొద్దు, ఇక ధిక్కరిస్తే తీవ్ర పర్యావాతనాలు తప్పవు. ఇక విదేశ విద్యార్థులు అమెరికా హెచ్చరిక. అక్రమంగా వచ్చిన వారందరూ దేశం విడిచిపోవాలని డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి. ఇప్పటికే 1000 మంది పైగా విద్యార్థుల విషయాల రద్దు, ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి స్వల్ప కారణాలతో చర్చ. ఇక అరెస్టు భయంతో అదనపు మధ్యలో వదిలేసి స్వదేశానికి కొందరు, ఇక కోర్టులకు ఆశ్రయిస్తున్న మరికొందరు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మిస్ వరల్డ్ పోటీలో చేనేత అందం. ఇక పోటీలో రాష్ట్ర చేనేత వస్త్రాలు ధరించనున్న సుందరినులు, ఇక పోతంపల్లి పోటీదారులు ఐరోపా దేశాల ప్రతినిధులు, యాదగిరిగుట్టకు మరో బృందం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక దొరల కోసమే ధరణి, అందుకే దానిని బంగాళాఖాతంలో విసిరివేశాం. పేదోడి చట్టమైన భూభారతి చట్టాన్ని తెచ్చాం. ప్రతి రైతుకు భూదార్ నంబర్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ములుగు ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ సదస్సు హాజరైన మంత్రులు సీతక్క సురేఖ ఎమ్మెల్యేలు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక ములుగు జిల్లాలో జరిగిన రెవెన్యూ సదస్సులో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గతంలో బీఆర్ఎస్ శ్రేణుల కోసమే కేసీఆర్ ధరణి చట్టాన్ని తీసుకొచ్చారని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూమితో సంబంధం లేని గులాబీ చొక్కా వేసుకొని వారికి పట్టాలు ఇచ్చి రైతు బంధు పథకంలో లబ్ధి కలిగించారని ఆరోపించారు. ఇక ఖాతులో ఉన్న రైతులు మాత్రం పట్టాలు ఇవ్వకుండా మోసం చేశారని, దాంతో వారికి బతుకులు రోడ్డున పడ్డాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తర్వాత ఇక ఇంటికి పంపిన వాళ్ళలో 2000 మందికి మళ్ళీ ఛాన్స్. ఇక తొలగించిన రిటైర్ సిబ్బంది కోసం విభాగాధిపతులు పట్టు. ఇక 6722 మందిలో 2000 మందికి తీసుకునేందుకు ఒత్తిళ్లు. ఇక ఒక్క వారికి అవకాశాలు ఇవ్వరా? నిరుద్యోగులలో అసంతృప్తి అన్నట్టు వార్త చూస్తున్నాం. ఇక మాటల్లో కాదు చేతాల్లో చూపండి. కంచగచ్చిపోలి భూముల అంశంపై విచారణ జరపండి. పర్యావరణ పరిరక్షణపై చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఇంకా ప్రధాని మోదీకి బీఆర్ఎస్ నేత కౌంటర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రధాని మోదీకి బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్. ఇక కంచగచ్చిపోలి భూముల అంశంలో మాటలు సరిపెట్టకుండా అక్కడ జరిగిన అక్రమాలు దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి కోరారు. ఇక పర్యావరణ పరిరక్షణ చిత్తశుద్ధిని చాటు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ లో శుక్రవారం పోస్ట్ చేశారు. కంచగచ్చిబౌలి అంశంపై 100 ఎకరాలు పర్యావరణ ధ్వంసం మాత్రమే కాదని రాష్ట్ర ప్రభుత్వం ₹10,000 కోట్ల ఆర్థిక మోసం చేశారని పేర్కొన్నారు. ఈ భూములు కేంద్రంగా జరిగిన ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టే తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఒప్పటదని నిరూపించారు. ఇక కంచగచ్చిబౌలి భూములు తనఖాలో 10,000 కోట్ల మేర ఆర్థిక మోసం కుంభకోణం జరిగిందంటూ దర్యాప్తు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి కేటీఆర్ వినతి చేయడం జరిగింది. తర్వాత ఇక మీ కాలేయం సురక్షితమేనా తెలియకుండానే కబలించే లివర్ వ్యాధులు. ఇక సమస్య ఏమిటో గుర్తించే వారికి ప్రాణాపాయ స్థితి. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న కాలేయ వ్యాధుల బాధితులు. ఇక అధిక కొవ్వు రసాయనాలు ఉన్న ఆహారం, మద్యం, ఉబకాయం, హెపటైటిస్ తదితరులే కారణం. 2013 నుంచి తెలంగాణలో 1473 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు. దాతల కోసం మరో 926 మంది ఎదురు చూపులు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలను చూద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక మహిళా సైన్యం సిద్ధం చేద్దాం. ఇక మహిళల మనసులో తెలంగాణ భావనను కొవితే ఆ భావన కుటుంబానికి, సమాజానికి వ్యాప్తిస్తుంది. అది తరతరాల తెలంగాణ సుభిక్షంగా, శ్రేయస్కరంగా ఉండేందుకు దోహదపడుతుంది. గ్రామం నుంచి రాష్ట్రం వరకు మహిళల శక్తి సిద్ధమైతే ఆ శక్తి తెలంగాణకు నడిపిస్తుందన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ అస్తిత్వ పథకాన్ని శాశ్వతంగా నిలుపుదాం. మహిళలు మనమే వస్త్రాలను అందించేలా వారిలో నాయకత్వ పటిమను పెంపొందించాలి. రేపటి కోసం మహిళా సమాజాన్ని సన్నిధం చేయాలి. ఇది రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పై గురుతర బాధ్యత. ప్రతి మహిళలు తెలంగాణ భావన పాదుకొల్పాలి. ఇప్పుడు తెలంగాణ శ్రేయస్కరంగా, సుభిక్షంగా ఉంటుంది. అన్ని వర్గాల మహిళలు భాగస్వామ్యం చేయాలి. వచ్చే నెల విశ్రాంతి స్థాయి సమావేశంలో నిర్వహిస్తాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రబెల్లిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, ఎమ్మెల్సీ కవిత నేతృత్వం మహిళా ప్రతినిధులతో సమావేశమయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
తర్వాత ఇక కుమ్మక్కయ్యారా, విచారణ చేస్తారా? కంచె భూములు కాంగ్రెస్ విధ్వంసానికి కేంద్రం ఆపాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్రమాలపై విచారణ చేయాలి. తర్వాత లేదంటే రెండు పార్టీలు కుమ్మక్కయినట్టే భావిస్తాం, ప్రధాని మోదీకి మాజీ మంత్రి కేటీ రామారావు డిమాండ్. ఇక హెరాల్డ్ పై రేవంత్ మౌనం వెనుక మార్మం ఏంటనే ప్రశ్న. ఇక కాంగ్రెస్ సర్కారు థానా దందాన, ఇక అక్కడ గడిబిడ, ఇక్కడ గప్చుప్, కేంద్రం మౌనం వెనుక మర్మమేమిటి? తన పరిధిలోని హెచ్సియులో కాంగ్రెస్ సర్కారు దామనకండ, 20 రోజులు ఆరకం జరిగిన కిమ్మనని మోదీ సర్కారిక అటవీ వన్యప్రాణ వర్తిక ఉల్లంఘనకు పాల్పడిన సైలెంట్ గా సాక్షాత్తు సుప్రీంకోర్టు సుమోటుగా స్వీకరించిన గప్చుప్. తర్వాత ఇంప్లీడ్ ఇవ్వాల్సిన చోట నమ్మి కుదిరెత్తిచ్చినట్టు బీజేపీ సర్కార్, చిన్న కేసులో వాయువేగం స్పందిస్తున్నట్టు ఈడీ సిబిఐ. ఇక బెంగళూరు కుక్క, తమిళనాడులో ఇసుక కేసులపై అమితాసక్తి, ఇక ఆర్థిక దోపిడీ యాత్నాలు జరిగాయని సీఈఓ చెప్పన్న నో యాక్షన్ అంటూ కోరత. ఇక పసి ప్రాణమా పోయి, ఇక ఓ తల్లి ఆ రోజున మధ్య మంత్రుల రోడ్ షో, ప్రభుత్వం వైద్యులు నిర్లక్ష్యం, కాల్పు వేళ శిశుమూర్తి, ఇక న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబంలో రాస్తారోకు. అదే రహదారి మంత్రులు పొంగులెడ్డి సీతక్క ర్యాలీ, ఇక నిరసన తెలుపుతున్న వారిని లాగి పారేస్తున్న పోలీసులు. ఇక మృతు శిశువుల కుటుంబం పైకెత్తి చూపిన ఆగాని ప్రదర్శన, ఇక వారి రోజున పట్టించుకోకుండా ముందుకు సాగింపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. మనం ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు, తర్వాత ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు, సాక్షి పేపర్ సంబంధించిన వార్తలు, అదేవిధంగా ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు, తర్వాత నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు. మెయిన్గా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. అదేవిధంగా అక్కడ పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా భగవద్గీతకు యునెస్కో గుర్తింపు అనేది ఇచ్చింది. తర్వాత అదేవిధంగా కిషన్ రెడ్డి మరియు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు అనేది చూసినాం కొన్ని. తర్వాత కేటీఆర్ అనేది నరేంద్ర మోదీకి వినతి చేయడం జరిగింది హెచ్సి భూములపై. తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మహిళా సంఘాలతో భేటీ అయ్యారు. ఈ నెల 27న జరిగే బహిరంగ సభకు సంబంధించిన అంశాలు అనేది అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇది కొన్ని మెయిన్ హెడ్లైన్ గా మనం చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే మీరు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను సలహాలు అనేది నేను స్వీకరిస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలంటే సలహాలు మీరు తెలియజేయండి తప్పక. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.